డ్రై ఫ్రూట్ మిక్చర్ చేయడానికి అన్ని రెడీగా ఉన్నాయండి. ఇందులో మనం పూల్ మఖానా వేస్తున్నాం, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, ఎండుమిరపకాయలు, బాదం, కర్బూజా సీడ్స్, కరివేపాకు, కారం, నెయ్యి, ఉప్పు మనకు కావాలి. ఉప్పునేమో నేను ఇందులో వేసేసాను. హ్యాపీగా మీరు ఉప్పులో డ్రై రోస్ట్ చేశారనుకోండి, చక్కగా ఎంత సాల్ట్ కావాలో డ్రై ఫ్రూట్స్కి అంతే సాల్ట్ తీసుకుంటుంది. నాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం వింటున్నాను. బాదాంని ఉప్పులో వేస్తున్నాను. ఉప్పు బాగా వేడెక్కాలి. ఈ ఉప్పుని మొత్తం పడేయాల్సిన అవసరం లేదండి. మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మామూలుగా మళ్ళీ వాడుకోవచ్చు. మనం మాడిపోయి ఉంటుందిగా, ఏం మాడదు, జస్ట్ లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది. ఏమవుతుంది, మామూలుగా అయితే మనం పింక్ సాల్ట్ ఎక్కువ వాడతాం ఇంట్లో, ఇప్పుడు బ్లాక్ సాల్ట్ వాడుకోవాలన్నమాట. బ్లాక్ ఏం అవ్వదండి, జస్ట్ లైట్ గా బ్రౌన్ అవుతుంది. అంటే మీరు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు. చాలా మందికి ఆ డౌట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. జీడిపప్పు అయినా బాదాం అయినా ఇలా జస్ట్ ఉప్పులో డ్రై రోస్ట్ చేసుకొని మార్నింగ్ టైంలో మనం తింటాం కదా డ్రై ఫ్రూట్స్, ఇలా తినొచ్చు అనమాట. సోక్ చేసుకున్నా బాగుంటుంది, లేకపోతే సాల్టెడ్ ఆల్మండ్స్ అంటారు కదా, ఇలాగే చేస్తారు అనమాట. వాళ్ళు బయట మిషన్ లో వస్తాయి సాల్టెడ్ ఆల్మండ్స్, మనకి ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇలా చేసుకోవచ్చు, ఇంట్లో డైరెక్ట్ గా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా ఆకలి బాగా వేస్తుంది, క్రేవింగ్ తగ్గించాలి అనుకుంటే బాక్స్ లో ఇవి పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటే ఎప్పటికైనా హ్యాపీగా మనకే షూటింగ్ అంటే గుర్తొచ్చింది. మరి ఎలా ఉంటుందండి అంటే మార్నింగ్ మీరు బాక్స్ తీసుకొని వెళ్తారా, అక్కడ ప్రొడక్షన్ ఫుడ్ తింటారా? యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ బాక్స్ పట్టుకొస్తున్నాను, మధ్యలో మళ్ళీ వదిలేసాను. అప్పుడు ఇంకో సీరియల్లో హరిత గారితో చేసినప్పుడు కంపల్సరీ. ఇండస్ట్రీలో మీకు ఎక్కువ హరిత గారు క్లోజా? హరిత గారు ఎంత ఇష్టమో, విష్ణుప్రియ కూడా బాగా చాలా 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 ఇష్టం. చాలా అంటే చాలా బాగా చేసుకుంటే చాలా ప్రేమగా ఉంటుంది. మేము కలిసి టెంపుల్స్కి వెళ్తాము, కలిసి షాపింగ్కి వెళ్తాము. ఎక్కువ నాకు ఏంటంటే పూజలు కొంచెం డైలీ బాగా చేస్తానని చెప్పి టెంపుల్స్కి కంపల్సరీ తీసుకెళ్ళేది అనమాట. ఇది ఎంతవరకు ఉన్నాక ఆఫ్ చేయాలి? ఇదిగోండి మనకి ఆ క్రాక్స్ సెట్ చిట్పట్ సౌండ్ వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. అదిగోండి. ఇప్పుడు మనం జీడిపప్పు వేసేసుకోవచ్చు. జీడిపప్పుకి ఎక్కువ టైం పట్టదు. జీడిపప్పు అయితే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు మనకు తెలుస్తుంది. రెండు ఒకేసారి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి నేను ఫ్రై అయిన తర్వాత మీకు టేస్ట్కి ఇస్తాను. లైట్ ఆ సాల్ట్ తగులుతూ బాగుంటాయి. మళ్ళీ ఇవన్నీ విడిగా జల్లిచ్చి మిక్సీ పట్టుకోవాలా, అక్కర్లేదా? లేదు, ఇది అందుకే పెట్టాను అనమాట. ఇలా అనేస్తే ఉప్పు వచ్చేస్తుంది. ఓకే. సో మీరు బాగా వంటలు ఏం బాగా చేస్తారు చెప్పండి. అమ్మో సీక్రెట్ అన్ని తెలిసేసుకుంటే ఎలాగా? వంటల ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వంటల గురించి చెప్పాలి. వంటలు చెప్పాలి, మా వంటలు కాదు. ఏం కావాలి చెప్పండి. అండేక మచిలీ అని. ఇది కూడా కొంచెం మనకి ఆ కలర్ చేంజ్ అయితే ఇంకా అయిపోయినట్టే. ఎంత షెఫ్ అయినా కానీ తెలియనివి చాలా, ఒక సముద్రం లాంటిది కుకింగ్ అనేది కదా. కేక్నే తీసుకున్నాం అనుకోండి, 100 రకాలుగా చేయొచ్చు, 1000 రకాలుగా చేయొచ్చు. ఒక్క ఫ్లేవర్ అందులో చేంజ్ చేసేస్తే దాని పేరు మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. జీడిపప్పు వెంటనే బాగా ఫాస్ట్గా కలర్ వచ్చింది, ఎక్కువ టైం పట్టదు జీడిపప్పు. ఇప్పుడు టేస్ట్ చూడండి, కానీ కాలుతుంది కొంచెం. ఒక్క నిమిషం ఆగుదాం. ఆరాటం ఆర్పళ్ళు అనేది మా అమ్మమ్మ శాస్త్రం చెప్పుద్ది, అలాగే ఇప్పుడు మళ్ళీ నాకు చేయి కాల్చుకోవడం. అన్ని మనం ఇందులోనే ఫ్రై చేసుకోబోతున్నాం. అది మీరు చేస్తా ఉండి నేను తింటా ఉంటాను, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను కర్బూజా సీడ్స్ వేసాను. ఇంకా ఇదేంటో చెప్పండి. అదెవరికి తెలియదండి, సన్ఫ్లవర్ సీడ్స్. ఓ సూపర్ అసలు. ముందు వేసి పొత్తి గింజలు. ఇవి పంకిన్ సీడ్స్ కూడా వేసేస్తున్నా. ఇవన్నీ వేగాయని మనకి చాలా ఫాస్ట్ తెలిసిపోతుంది. చిట్పట్ 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 సౌండ్ వచ్చేసి బాగా వస్తుంది. ఒకసారి టేస్ట్ చూడండి. తింటే ఊరుకునేలా కనపట్లేదు, అందుకని తినొచ్చండి. మీరేదో ఏదో ఊరికే అంటున్నారు, మొత్తం అయ్యాక తింటే బాగుండు అన్నట్టు. ఇదిగోండి కిస్మిస్, అలాగే రెడ్ చిల్లీస్, ఇంకా కరివేపాకు, అలాగే పిస్తా. ఇవన్నీ ఇందులో వేయొచ్చు కదా, అలా కూడా వేయొచ్చు.
ఎండుమిరపకాయలు కూడా ఇలా ఉప్పులో మంచిగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. కరివేపాకు కూడా డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు ఫూల్ మఖానా వేసేస్తాం. మంచి క్రిస్పీగా అవుతాయి. మంచి హెల్తీ ఫుడ్ చెప్తుందండి. అసలు పూల్ మఖానా అసలు చిన్న పిల్లలకి హెల్దీ అంటే హెల్దీ ఫుడ్, పెద్దవాళ్ళకి కూడా మంచిదే. కానీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇలా క్రిస్పీగా ఉంటే అబ్బా భలే ఉన్నాయని అలా బాగా తింటారు. ఇలా అయితే మంచిగా పెట్టచ్చు. నేను పిల్లలకి స్నాక్ బాక్స్ ఇస్తాం కదా, ఇలా ఒక్కొక్కసారి ఉప్పులో ఫ్రై చేసి ఇస్తాను, లేదా కొంచెం నెయ్యి వేసి కొంచెం ఉప్పు కారం చల్లి అలా కూడా ఫ్రై చేసి ఇస్తా, తింటారు పిల్లలు. ఇదిగోండి ఫ్రై చేసేసాం కదా, ఇలా ఫ్రై చేశాను. ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూడండి కదా, ఇంకా తింటూనే ఉన్నాం. ఓన్లీ సాల్ట్ కావాలంటే ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. కొంచెం మనకి ఏమైనా స్పైసెస్ యాడ్ చేయాలి అంటే అది పట్టుకోవడానికి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. అస్సలు మనకి తడి తగలలేదు కదా, చాలా రోజులు నిలువ ఉంటుంది. టేస్ట్ చూడండి. మరొకసారి డ్రై ఫ్రూట్ మిక్చర్ తయారీ విధానం మీరు చూసేయండి. డ్రై ఫ్రూట్ మిక్చర్ తయారీ విధానం: ముందుగా కడాయిలో ఉప్పు బాగా వేడి చేసుకొని అందులో బాదాం, జీడిపప్పు, కర్బూజా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కిస్మిస్, రెడ్ చిల్లీస్, కరివేపాకు, పిస్తా, ఫూల్ మఖానా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉప్పులో చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని ఉప్పుని జల్లించి బౌల్లోకి తీసుకొని పైనుండి కాస్త నెయ్యి కూడా వేసి కొద్దిగా కారం వేసి అంతా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ మిక్చర్ రెడీ.